గంజి తోటి బీట్రూట్ హల్వా. సో మరి గంజితో బీట్రూట్ హల్వా తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గంజి, బీట్రూట్ పేస్ట్, పంచదార, కిస్మిస్, పిస్తా, యాలకుల పొడి, నెయ్యి, నువ్వులు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా జాగ్రత్తగా చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? నేను బాండీ తీసుకొస్తాం. స్టవ్ ఆన్ చేసేసేనా? స్టవ్ ఆన్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గంజి తీసుకున్నాం కదా, అన్నం వండినప్పుడు మనకి గంజి వస్తుంది కదా, సో ఆ గంజినే మనం కలెక్ట్ చేసుకొని పెట్టాము. సో ఆ గంజిలో మనం బీట్రూట్ పేస్ట్ ని వేసి చక్కగా అది థిక్ అయ్యేంత వరకు కలపాలి. సరే, అయితే గంజి వేసేసుకుంటున్నాము. ఈ గంజి ఇది వరకు తాగేవాళ్ళు, చాలా న్యూట్రిషన్ తెలుసా. అసలు ఈ గంజి తోటి మనకి ఈ బెనిఫిట్ వస్తుంది, ఈ బెనిఫిట్ రాదు అని చెప్పడానికి లేదనమాట. ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటే ఎలాంటి రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయో అవన్నీ కూడా జస్ట్ ఈ గంజిలోనే ఉంటాయి. ఓకే, సో విన్నారు కదా, ఇది వరకు అయితే గంజి తాగే మంచి స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. బట్ ఈ రోజులో గంజి అంటే ఏంటో కూడా తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే. అన్నము కుక్కర్లో వండకపోతే గంజి అంటే ఏంటో తెలుస్తుంది, మామూలుగా వండితే గిన్నెల్లో వండితే. పిల్లలు ఏమంటారు, అదే అన్నం మిగిలంగా వచ్చినటువంటి వాటర్ మీన్ తాగాలనేసి అంటుంటారు. సో అది కూడా నార్మల్గా అంటే మీ బాగా పాలిష్డ్ రైస్ కాకుండా ఎగ్జాక్ట్గా అన్పాలిష్డ్ రైస్ అంటే కొంచెం మనకి పింక్ కలర్ రైస్ ఉంటుంది చూసారా, కొంచెం బ్రౌన్ కలర్ మనకి ఊర్లలో దొరుకుతుంది అనమాట. సో అలాంటి రైస్తో చేసుకుంటే మాత్రం ఇంకా దానికి వచ్చే ఎనర్జీ లెవెల్స్ని మనం చెప్పలేము. బాహుబలికి ఎనర్జీ ఎంత ఉందో అంత వస్తుందని చెప్పచ్చు. అసలు ఆ గంజిలో బీట్రూట్ని కూడా యాడ్ చేస్తే మరిన్ని బెనిఫిట్స్ వస్తాయి కదా, అవి ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. సో ఇప్పుడైతే గంజి ఉడుకుతోంది కాబట్టి దాంట్లో నేను బీట్రూట్ పేస్ట్ అనమాట. సో బీట్రూట్ పేస్ట్ ఒక కప్పు తీసుకుంటున్నాను. ఆ బీట్రూట్ పేస్ట్ని వేసేసుకుంటున్నాను. బీట్రూట్ ముక్కలు వేసేసుకోవచ్చు, కానీ అంటే ముక్కల కంటే కూడా పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకి హల్వా చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్గా, అండ్ ఆ పేస్ట్ కూడా మనకి మంచిగా ఫీలింగ్ వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ముక్కలు వేస్తే మళ్ళీ ముక్కలు మనకు ఉడకాలి కరగాలి కదా. ఓకే, మనకి ఇప్పుడు బీట్రూట్ వేసుకున్నాం కాబట్టి ఆ బీట్రూట్ కూడా మంచిగా గంజిలో దగ్గర పడేంత వరకు కూడా అలా తిప్పుకుంటూ ఉందాము. ఈ లోపు అసలు ఈ రెసిపీ ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు వస్తే మాత్రం మనకి చర్మ సౌందర్యం పెరుగుతుంది, అంటే చాలా నిగారింపు వస్తుంది అనమాట. ఎందుకంటే దాంట్లో బీటా కెరోటిన్ ఉంది కాబట్టి హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే మనకి హెయిర్కి అంటే జుట్టుకి చాలా దృఢంగా ఉండడానికి కూడా మనకు ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో బీట్రూట్ ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒక హాఫ్ పీస్ అంటే బీట్రూట్ లో ఒక హాఫ్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. సో అధికంగా తీసుకుంటే మళ్ళీ మనకి బాగా వేడి చేస్తుంది, అందుకనే ఒక హాఫ్ బీట్రూట్, ఒకవేళ చిన్న బీట్రూట్ అయితే కంప్లీట్ బీట్రూట్ జ్యూస్ లాగా తాగితే మనకి వెయిట్ రిడక్షన్ కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మ్యామ్, ఈ లోపల నేను ఇంకొక ప్యాన్ తీసుకొచ్చి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేగించేసేద్దాము. ఓకే, ఇటు సైడ్ ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ని వేగించేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి, మ్యామ్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటున్నాము. మనం ఏంటంటే ఇది స్వీట్ కాబట్టి దాంట్లో డ్రై ఫ్రూట్స్ని ఆల్రెడీ బాదాంని ఫ్లేక్స్లా కట్ చేసుకున్నాం చిన్న చిన్న ముక్కల్లాగా. అండ్ పిస్తా, కిస్మిస్ని కూడా ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొద్దిగా నువ్వుల్ని కూడా వేగించుకుందాము చివర్లో, ఎందుకంటే స్టార్టింగ్లో వేగిస్తే నువ్వులు మీద పడిపోతాయి కాబట్టి అలా పడకుండా ఉండడానికి అలా వేగించేసుకుందాము. ఇప్పుడు కొంచెం నెయ్యి కరిగింది కదా, మనం బాదాం ముక్కలు వేసుకున్నాం, అలానే పిస్తా ముక్కలు, తర్వాత కిస్మిస్ ఇవన్నీ కూడా వేసి కొంచెం డ్రై రోస్ట్ వేయించేసుకున్నాం. కొంచెం రంగు మారేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఓకే, యా, సో ఇవన్నీ వేగించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనకి బీట్రూట్ ఆల్మోస్ట్ ఉడుకుతుంది చూసారా, కొంచెం ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడకాలి. ఆ నీళ్ళు అనేది మనకి ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట. దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుందాం. ఈ లోపు అవి వేగించేసుకుందాం. సో ఇప్పుడు బీట్రూట్ ఎవరెవరు తినకూడదు? అందరూ తినొచ్చు, వీళ్ళు తినకూడదు అనేది లేదు, జస్ట్ క్వాంటిటీ అనమాట. సో మనకి బీట్రూట్ వల్ల మన బ్లడ్ కూడా ప్యూరిఫై అయిపోతుంది, గుండెకి కూడా చాలా హితకరంగా ఉంటుంది. సో ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ దాన్ని తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేగినాయి కదా, దాంట్లోనే నువ్వులు కూడా వేసేసుకుందాం కొద్దిగా.
నువ్వులు కూడా వేయించేసుకుందాం. సో నువ్వుల వల్ల కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? నువ్వులు రోజు ఎవరు ఎంత తీసుకోవచ్చు? ఎస్, నువ్వులు అనేటువంటివి మనకి కాల్షియం అధికంగా ఉంటుంది. సో పెయిన్ రిలీవ్ చేయడానికి, నొప్పిని తగ్గించడానికి కూడా ఈ నువ్వులు అంటే కాళ్ళల్లో గుజ్జు అనేది వస్తుంది, మోకాళ్ళ నొప్పులు, పెద్దగా అవుతున్న వాళ్ళు అంటే ఏజ్ పెరుగుతున్న వాళ్ళు కొంచెం నువ్వులు అనేది రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది అంటారా? సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా? నువ్వులు అనేటువంటివి మనం పొడిలాగా చేసేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడిలాగా చేసుకొని మనం చేసేటువంటి ప్రతి కర్రీలో కూడా వేసినట్లయితే మనకి కాల్షియం సప్లిమెంట్ వస్తుంది. అలానే ఎముకలు గుల్లబారకుండా కూడా మనకు హెల్ప్ అవుతుంది. సో ఏజ్ వల్ల ఫీమేల్స్కి అందరికీ కూడా 60 పైబడిన వాళ్ళందరికీ కూడా ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారడం ఇవన్నీ జరుగుతుంటుంది, గొజ్జు అరిగిపోవడం. సో అవన్నీ రాకుండా మనం ముందుగానే ఇలా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన డైట్లో అవన్నీ సమస్యలు రాకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, సో ఇప్పుడు నువ్వులు ఇందులో వేసేసుకుందామా? వేసేస్తాం. సో మనం వేగించుకున్న నువ్వులు కూడా ఇందులో వేస్తే ఇంకొంచెం మంచిగా కుక్ అవుతాయి కదా. అండ్ ఇంకా కూడా మనకి ఈ కాంబినేషన్ అంటే గంజి బీట్రూట్ నువ్వులు వల్ల కాల్షియం ఐరన్ సమతుల్యంగా అంటే మన శరీరానికి ఎంత కావాలో రోజుకి ఆ సప్లిమెంట్ అంతా కూడా అందుతుంది. అందుకే నేను చెప్పాను కదా, ఒక మల్టీవిటమిన్ ప్లేస్లో ఇలా ఒక తీసేసుకుంటే ఆరోగ్యంగా కూడా ఉంటాం మనం. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు దీంట్లో పంచదార కూడా వేసేయమంటారా? వేసేస్తాం. 1 కప్పు పంచదార వేసేసుకున్నాం. ఓకే, 1 కప్పు పంచదార. సో ఇది కూడా కొద్దిగా మెల్ట్ అవ్వాలన్నమాట. ఇదంతా ఇప్పుడు మనకి చూసారా బీట్రూట్ దీందాక గంజి అంతా కూడా దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మనం పంచదార వేసుకున్నాం. ఇది కూడా కరిగి కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా తిప్పుకుంటుందాం. సో చూసారు కదా, ఇలా తిప్పుతూ ఉంటే మనం వేసుకుంది గంజి కాబట్టి ఆ గంజికి చిక్కపడే తత్వం ఉంటుంది కాబట్టి ఇలా చిక్కబడిపోయింది. మనకు ఆ నువ్వులు అవన్నీ కనిపిస్తూ మంచి కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే దగ్గర పడిపోయింది కాబట్టి నెక్స్ట్ మనము మిగతా వేసేసుకుందామా? యాలకుల పొడి వేసేసుకుందాం. యాలకుల పొడి 1/2 స్పూన్ వేసాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. మనం వేగించుకున్న దాంట్లోనే సహం కొంచెం నెయ్యి. హల్వా కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది. అండ్ అది కూడా మన రుచికి చాలా అధికంగా టేస్ట్ని కూడా ఇస్తుంది అన్నమాట. సరిపోతుంది కదా నెయ్యి? సరిపోతుంది. ఓకే, ఇవన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దానిపైన మనము జస్ట్ బాగుంటుంది నెయ్యి అలాగా. ఓకే, సో ఇప్పుడు దానిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. దీని అరోమా కూడా చాలా బాగుంది. మనకి చూస్తేనే ఎంత ఇంపుగా ఉందో, తింటే అంతకంటే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అన్ని ధాతులు కూడా సమతుల్యంగా ఉంటాయి, విటమిన్స్ మినరల్స్ అన్నిటి కూడా వస్తాయి. ముఖ్యంగా మనకు ఐరన్ ఇంకా కాల్షియం అధికంగా వస్తుంది ఈ రెసిపీ ద్వారా. సో ఈ నీరసాన్ని నిస్సత్తువాన్ని కూడా మనకు తొలగించి మనకి కావాల్సినటువంటి ఐరన్ కాల్షియం అందించేటువంటి గంజి బీట్రూట్ హల్వా రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా గంజి బీట్రూట్ హల్వా తయారు చేసేసుకున్నామండి. మనం ఇలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కనుక రెసిపీస్ తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం కాబట్టి ముందుగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా అంటే పదిలంగా ఉంచుకోండి. అలా ఉంచడానికి మేము మంచి మంచి రెసిపీస్ ఇలా తయారు చేసి చూపిస్తున్నాం, తినండి. సో ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో. ఓకే, నెయ్యి కూడా చక్కగా తీసుకున్నాను. ఆహా, ఎంత బాగుందో తెలుసా. మామూలుగా హల్వాని చల్లగా తింటారు, నేనైతే వేడిగా తిన్న కూడా ఎంజాయ్ చేశాను. మేము అంత బాగుంది, చాలా అంటే చాలా రుచిగా ఉంది. పిల్లలకి పెట్టండి, బౌల్స్ లాగిచ్చేస్తారు అంతే, ఇంకా వెనక ముందు చూసుకునే పనే ఉండదు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గంజి బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గంజి, బీట్రూట్ పేస్ట్, పంచదార, కిస్మిస్,
పిస్తా, యాలకుల పొడి, నెయ్యి, నువ్వులు. గంజి బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పెద్ద కప్పు గంజి అలాగే ఒక కప్పు బీట్రూట్ పేస్ట్ వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక చెంచా నెయ్యి వేసి వేడి చేసుకుని బాదం ముక్కలు, పిస్తా ముక్కలు, కిస్మిస్ వేసి కొద్దిగా వేగించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో అరకప్పు నువ్వులను కూడా వేసి వేగించుకోవాలి. వేగించుకున్న నువ్వులను బీట్రూట్ మిశ్రమంలో వేసి అలాగే ఒక కప్పు పంచదార వేసి కలుపుకొని మిశ్రమం దగ్గరయ్యాక అర చెంచా యాలకుల పొడి అలాగే వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుండి కొద్దిగా నెయ్యిని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే నీరసం, నిస్సత్తువును తగ్గించి ఐరన్, కాల్షియంని అందించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచి హిమోగ్లోబిన్ని పెంచే గంజి బీట్రూట్ హల్వా రెడీ.